గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మైనింగ్ అవుతున్నటువంటి క్రిప్టో ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒకదాని తర్వాత ఒకటి ఈ టెలిగ్రామ్లో మైనింగ్ అవుతున్నటువంటి మెయిన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అని అంటే రేపు అంటే మే 16వ తేదీ మనకు నాట్ కాయిన్ అనేది లిస్టింగ్ అవ్వబోతుంది. మనం ఇన్ని రోజులు ఎన్ని చేసినటువంటి నాట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి? మన మైనింగ్ బాట్ నుంచి బైనాన్స్ ఎక్స్చేంజ్ లేకపోతే బైబిట్ ఎక్స్చేంజ్ లేకపోతే ఓకేఎక్స్ వ్యాలెట్కి మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. విత్డ్రాల్ అనేది ఆల్రెడీ పెట్టేసాము, లిస్ట్ అయిన రోజు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అనేవి అయిపోతాయి. సో దానివల్ల ఈ మైనింగ్ బాట్స్ మీద కొంతమందికి నమ్మకం కలిగి ఈ మిగతా ప్రాజెక్ట్స్ గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏ విధంగా మైనింగ్ చేయాలనేది అడిగారు. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ చైన్ కాయిన్ని మనం ఏ విధంగా మైన్ చేయాలనేది చూద్దాం. సో మీరు ఏదైతే నేను వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే సీరియల్లో ఈ డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అనే ఇస్తానన్నమాట. సో మీరు దాని తర్వాత దాని మీద క్లిక్ చేసి మీరు మైనింగ్ అనేది ఎవరైతే ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదో వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్గా చైన్ కాయిన్ ఏ విధంగా మైన్ చేయాలనేది తెలుసుకుందాం. సో లింక్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కింద స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్లో ప్లే ఆన్ చైన్ అని వచ్చింది. సో ప్లే ఆన్ చైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద డౌన్ సైడ్లో కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను ఒక 3 టైమ్స్ క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ కంటిన్యూ చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కంటిన్యూ అనేది చేశాను అనమాట. ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్ బోనస్గా 200 చైన్ కాయిన్స్ అయితే ఆల్రెడీ మనకు ఫ్రీగా వచ్చాయి. దీని యూజర్స్ ఇప్పటివరకు ఎంతమంది మైనింగ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఏం లేదండి, సింపుల్ చాలా ప్రాసెస్. జస్ట్ ఈ చైన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేస్తూ వెళ్తూ ఉంటే మనకు టోటల్గా కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ చైన్ మీద క్లిక్ చేసే కొంది పైన చూడండి 256, 259, 260, 269, 270 ఈ విధంగా కాయిన్స్ అనేవి మనకు యాడ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇది ఎప్పటి వరకు మనం చేయాలి అని అంటే ఈ కింద చూడండి 500 ఉన్నది కాస్త 401 అయింది. సో ఇది ఇలా తగ్గుతూ వెళ్ళేసి వైట్ లైన్ అనేది ఈ చివరి వరకు ఇలా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి అది 0 అవుతుంది. 0 అయిన తర్వాత మళ్ళీ కొంత టైం తర్వాత మనం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం ఓపెన్ చేస్తే మళ్ళీ ఇది రీలోడ్ అయ్యిద్ది అనమాట. అంటే ఇది ఏదైతే ఉందో ఇది 500 అయ్యిద్ది అనమాట. అయిన తర్వాత మళ్ళీ మనం స్క్రీన్ మీద టచ్ చేస్తూ ఉంటే మళ్ళీ మనకు కాయిన్స్ రావడం అనేది స్టార్ట్ అవుతాయి. సో ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది మైనింగ్ చేయాలంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి 382 చూపిస్తుంది. ఈ 382 అనేది 0 అయ్యేంతవరకు కూడా మనము క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట. 382 అనేది 0 అయ్యేంతవరకు కూడా మనం క్లిక్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత దీంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ స్క్వాడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ స్క్వాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ స్క్వాడ్లో మనం జాయిన్ అవ్వడం వల్ల మనకు యూజ్ ఏంటి? సో ఈ స్క్వాడ్ అనే దాన్ని ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మీరు స్క్వాడ్ క్రియేట్ చేసుకోవాలంటే మినిమం మీకు ఆల్రెడీ 20,000 కాయిన్స్ అనేవి మీరు ఎర్న్ చేసి ఉండాలి. అప్పుడే మీరు ఈ స్క్వాడ్ అనే దాన్ని మీరు సొంతగా క్రియేట్ చేయగలరు. సో అలా కాకుండా మీరు స్క్వాడ్లో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆల్రెడీ క్రియేట్ చేయబడ్డాయి, వాటిలో జాయిన్ అవ్వచ్చు. సో ఈ స్క్వాడ్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో ఓనర్ స్క్వాడ్ క్రియేట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 5% ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది. ఓనర్కి 10% ఎక్కువ వస్తుంది. మిగతా జాయిన్ అయిన వాళ్ళకి 5% ఎనర్జీ అనేది
ఎర్నింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో దీనిలో 2 ఆప్షన్ ఏముందనేది చూద్దాం. లీగ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. లీగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రస్తుతానికి మీరు ఎర్న్ చేసుకున్నటువంటి కాయిన్స్ ప్రకారము మీరు ఏ లీగ్లో ఉన్నారు, మీ ర్యాంకింగ్ ఏంటి, బ్రాంజ్ అని చూపిస్తుంది. తర్వాత అన్ర్యాంక్డ్ అని వచ్చిందనమాట. సో మీరు ఎప్పుడైతే కాయిన్స్ ఎర్న్ చేస్తూ పైకి వెళ్ళే కొంది ఈ బ్రాంజ్ కాస్త సిల్వర్ అవుద్ది, సిల్వర్ తర్వాత గోల్డ్ అయింది, గోల్డ్ తర్వాత ప్లాటినం అయింది, ప్లాటినం తర్వాత డైమండ్, ఈ విధంగా పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో మీరు ఎంత ఎక్కువ మైన్ చేస్తే అంత ర్యాంక్ అనేది బెటర్గా పైకి వెళ్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో బూస్ట్ మీద క్లిక్ చేశానండి. సో ఇదేనా ఈ కింద చూపిస్తున్నటువంటి ఏదైతే ఉందో అదేనండి బూస్ట్. సో బూస్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఏంటి అంటే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూస్గా క్లిక్ చేస్తే వెళ్ళేసి అక్కడ స్క్రీన్ మీద కనిపించేటటువంటి 500 కాయిన్స్ అనే వాటిని 0 చేసిన తర్వాత బూస్ట్లోకి వచ్చేసి ఇక్కడ రీస్టోర్ ఎనర్జీ అనేసి ఒకటి ఉంది చూడండి. ఆ రీస్టోర్ ఎనర్జీ అనే దాన్ని మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే మీకు రోజులో ఒక్కసారి ఫ్రీగా టోటల్గా 500 కాయిన్స్ ఇమీడియట్గా ఆ చైన్ లింక్లోకి వస్తాయన్నమాట మెయిన్ పేజ్లో. తర్వాత మీరు టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే 500 కాయిన్స్ కూడా మీరు ఇమీడియట్గా వాటిని ఎర్న్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో బేస్డ్ క్లిక్స్ అనమాట. ఈ బేస్డ్ క్లిక్స్కి మీనింగ్ ఏంటి అంటే ఎవరైతే మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారో వాళ్ళు మెయిన్ పేజ్లో ఉన్నటువంటి చైన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక క్లిక్కు ఒక కాయిన్ మాత్రమే వస్తుంది. లేదు వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి అని అంటే ఈ బేస్డ్ క్లిక్స్ అని ఉంది కదా, ఈ బేస్డ్ క్లిక్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరు ఎర్న్ చేసుకున్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ అయిపోయి దీని కెపాసిటీ అనేది పెరుగుద్ది. సో మీరు ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు ఒకటి వస్తే దీన్ని బై చేసిన తర్వాత ఎవ్రీ క్లిక్ 2 అనే అవుతాయి అన్నమాట. సో మళ్ళీ మీరు ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బేస్డ్ క్లిక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళితే మీకు ఒక క్లిక్ ద్వారా 4 పాయింట్స్ వస్తాయన్నమాట. సో అలా స్టెప్ బై స్టెప్ మీరు ఇది ఎన్నిసార్లు ఎక్కువ బై చేస్తే అన్నిసార్లు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఈ లెవెల్స్ పెరిగి మ్యాక్సిమం లెవెల్స్ వరకు వెళ్తాయి. సో పర్ క్లిక్కు మీకు 10, 20 ఇలా కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అది ఎలా వస్తుంది అని అంటే మీరు ఎన్నిసార్లు దీని మీద క్లిక్ చేసి బై చేస్తారనే దాని మీద డిపెండ్ అయ్యి వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ ఎనర్జీ అనేసి నెక్స్ట్ ఆప్షన్ ఉందండి. ఈ ఎనర్జీ లిమిట్ అనేది. సో ఈ ఎనర్జీ లిమిట్ అనేది ఏంటి అంటే మనం ఎప్పుడైతే అప్లికేషన్ సైన్ అప్ చేసుకున్నప్పుడు మనకు 500 ఎనర్జీ కాయిన్స్ అనేవి స్క్రీన్ మీద వస్తాయన్నమాట. లేదు మీకు అలా కాదు, ఎక్కువ టైం ఉంది, నేను ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయగలను అని అంటే మీరు దీన్ని ఎనర్జీ ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని మీరు బై చేయాలి. సో ఈ ఎనర్జీ దాన్ని బై చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ టైం 500 రీఛార్జ్ అయ్యేది కాయిన్స్, నెక్స్ట్ టైం నుంచి 1000 రీఛార్జ్ అయ్యేది అనమాట. సో మీరు ప్రతిసారి 1000 కాయిన్స్ అనేదాన్ని మీరు ఎర్న్ చేసుకోవచ్చు దాని మీద క్లిక్ చేస్తూ వెళ్తూ ఉంటే. సో అలా దీన్ని కూడా ఎన్నిసార్లు అయినా కానీ లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఈ విధంగా ఎన్నిసార్లు అయినా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే ఫైనల్గా ఈ 500 అనేది ఏదైతే ఉందో సెకండ్ టైం 1000 అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ 1500 అవుతుంది, దాని తర్వాత 2000 అవుతుంది, దాని తర్వాత 3000 ఇలా పెరుగుతూ ఉందన్నమాట. సో ఇలా పెరుగుతుంది. ఈ పెరగడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కువ టైం ఉన్న వాళ్ళు ఎక్కువ టైం దీన్ని మైనింగ్ చేస్తూ ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ కింద మీకు క్వెస్ట్లు అనేవి ఇచ్చారనమాట. ఈ క్వెస్ట్లు అనేవి ఏంటి అంటే బోనస్. సో మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు 1000 పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. ట్విట్టర్లో జాయిన్ అయితే 500 పాయింట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. తర్వాత స్ప్రెడ్ ఆన్ ది వర్డ్. సో మీరు ట్వీట్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే ఇంకో 1500 పాయింట్స్ అనేవి మీరు ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ 3 కూడా మీరు ఎర్న్ చేసుకోవాలంటే వీటి మీద క్లిక్ చేసేసి మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ వీటన్నిటిలో జాయిన్ అవుతూ ఉంటే మీకు ఇది ప్రైజ్గానే వస్తాయి అన్నమాట ఈ టోకెన్స్ అనేవి. సో ఈ బూస్ట్ తర్వాత లాస్ట్లో ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో రిఫరల్స్.
ఆ రిఫరల్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో రిఫరల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అనేది ఉంటుంది. సో ఈ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే మీ రిఫరల్ కోడ్ అనేది కాపీ అవుతుంది. సో మీకు కావాల్సిన వాళ్ళకు అది సెండ్ చేసుకొని మీరు దీంట్లో జాయిన్ చేయవచ్చు అనమాట వేరే పర్సన్స్ని. అలా మీరు వేరే పర్సన్స్ని జాయిన్ చేయడం ద్వారా మీకు 200 పాయింట్స్ అనేవి ఎక్స్ట్రాగా వస్తాయి అన్నమాట బోనస్గా. సో వాళ్ళకు 200 పాయింట్స్ వస్తాయి, మీకు 200 పాయింట్స్ వస్తాయి. దాంతోపాటు వాళ్ళు ఎర్న్ చేసేటటువంటి ప్రతి ఎర్నింగ్ నుంచి మీకు బూస్టింగ్ రేట్ అనేది పెరుగుతుంది 10%. సో ప్రస్తుతానికి నా రిఫరల్స్ అనేది మీ రిఫరల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. ఇది చైన్ గేమ్ అనేది, చైన్ గేమ్ గురించి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఉండేటటువంటి టాప్ మైనింగ్ బాట్లలో ఈ చైన్ గేమ్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ర్యాంకింగ్ అనేది ఇవ్వచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఎవరు మిస్ అవ్వకూడదని దీని గురించి నేను ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రస్తుతానికి ఈ చైన్ గేమ్ అనే దానికి ఫస్ట్ ర్యాంక్ అనేది ఇవ్వచ్చు. సో మీరు ఎవరైనా కానీ మైనింగ్ చేసే వాళ్ళు ఉంటే తక్కువ మైనింగ్ చేస్తాం మేము, ఎక్కువ ప్రాజెక్ట్స్ మైనింగ్ చేయలేము అని అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు చైన్ గేమ్కి ఇవ్వండి. సో తర్వాత నెక్స్ట్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ అప్లికేషన్కి వెళ్తున్నాను. సో తర్వాత మైనింగ్ బాట్ అప్లికేషన్ ఏంటి అంటే మనకు ట్యాప్ స్వాప్ అనమాట. ఈ ట్యాప్ స్వాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సెకండ్ దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి స్టార్ట్ అనే ఆప్షన్ చూడండి, స్టార్ట్ మీద క్లిక్ చేశాను. సో స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ మనకి స్టార్ట్ నౌ అనే ఆప్షన్ వచ్చింది. ఆ స్టార్ట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది. ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకి ఆల్రెడీ 2500 కాయిన్స్ అనేవి మనకు బోనస్గా ఇచ్చారు. సో ఇక్కడ మనకి రీఛార్జ్ అనేది ఉందన్నమాట. 500 కాయిన్స్ అనేవి మనకి ఇచ్చారు, 500/500. సో మనం ఏం చేయాలంటే వీటిని ఎర్న్ చేయాలి అని అంటే మన చేతికి ఉన్నటువంటి 3000తోటి మధ్య వేలు, చూపుడు వేలు, ఉంగరపు వేలుతోటి నేను ఇలా క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే ఈ షీల్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి కాయిన్స్ అనేవి మనకు రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అయిపోయి పైన మన వ్యాలెట్ బ్యాలెన్స్ ఏదైతే చూపిస్తుందో సో ఆ వ్యాలెట్ బ్యాలెన్స్కి యాడ్ అవుతాయి అన్నమాట. సో అలా క్లిక్ చేసి ట్యాప్ చేయడం ద్వారా చూడండి ఇక్కడ ఉన్నటువంటి 500 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి జీరో అయిపోయి మళ్ళీ స్లోగా రీఛార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి కింద 12, 13, 14, 15 ఇలా రీఛార్జ్ అనేది పెరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈ కింద ఉన్నటువంటి 500 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ 500/500 అని వస్తాయి అన్నమాట. సో 500/500 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మళ్ళీ స్క్రీన్ మీద మనం ఇలా షీల్డ్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తూ ఉంటే అప్పుడు మనకు టోకెన్స్ అనేవి మళ్ళీ రిలీజ్ అవుతాయి అన్నమాట. రిలీజ్ అయిపోయి మన వ్యాలెట్కి అనేవి యాడ్ అవుతాయి. సో దాంతోపాటు దీంట్లో బూస్టర్స్ ఆప్షన్ ఉంది. ఈ బూస్టర్స్ ఏంటి అంటే మన మైనింగ్ స్పీడ్ ఏదైతే ఉందో లేకపోతే మైనింగ్ కాయిన్స్ ఏ విధంగా ఉన్నాయో దాన్ని పెంచుకోవాలి అని అంటే ఈ బూస్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఆ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి సో ఎప్పుడైతే మీరు ఈ ఫుల్ ట్యాంక్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే మీకు మెయిన్ పేజ్లో ఉన్నటువంటి 500 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి 0/500 అయిన తర్వాత ఈ ఫుల్ ట్యాంక్ అనే దాని మీద ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళితే ఏం జరుగుతుంది అని అంటే అక్కడ మీకు 500 టోకెన్స్ ఇమీడియట్గా వస్తాయి. తర్వాత మళ్ళీ మీరు ట్యాప్ చేసి మళ్ళీ ఒక 500 టోకెన్స్ని మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఆల్రెడీ మీకు నేను చెప్పే విషయం ఏంటంటే 500/500 లేకపోతే 1000/1000, 1500/1500 ఈ విధంగా ఉన్నప్పుడు మీరు వచ్చి దీన్ని క్లిక్ చేయకూడదు. అది 0/500 లేకపోతే 0/1000, 0/1500 అయిన తర్వాత మాత్రమే, అంటే మీరు ఆల్రెడీ ట్యాప్ చేసిన తర్వాత మాత్రమే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి ఈ ఫుల్ ట్యాంక్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇమీడియట్గా రీఛార్జ్ అయిపోయి ఫుల్ ట్యాంక్ అంటే ఫుల్ స్పీడ్లో మీకు కాయిన్స్ అనేవి అక్కడ ఆల్రెడీ యాడ్ చేయబడతాయి. యాడ్ అయిన తర్వాత మాత్రమే మీరు వెళ్ళేసి ట్యాప్ చేస్తే ఫాస్ట్గా మళ్ళీ మీ కాయిన్స్ అనేవి రిలీజ్ అయ్యి వ్యాలెట్కి అనే దానికి వెళ్తాయి అన్నమాట. సో ఇది మనకు 3 ఛాన్సెస్ ఉంటాయి పర్ డేకి. సో మనకు ఫుల్ ట్యాంక్ అనేది ఎప్పుడైతే మనం ఫ్రీగా ఉంటామో దరిదాపు ఒక 10 minutes 15 minutes ఫ్రీగా ఉంటామో ఆ టైంలో మాత్రం ఈ ఫుల్ ట్యాంక్ అనే దాన్ని మీరు
యూజ్ చేయాలి. దాంతోపాటు నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ట్యాపింగ్ గురు అనే ఆప్షన్ ఏదైతే ఉందో అదేంటి అంటే మీకు ఆల్రెడీ ఫుల్ రీఛార్జ్ 500/500, 1000/1000, 1500/1500 అయిన తర్వాత మీరు వచ్చేసి ఈ ట్యాపింగ్ గురు అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళేసి షీల్డ్ ఏదైతే ఉందో ఆ షీల్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక కాయిన్ రిలీజ్ అయ్యే ప్లేస్లో 7-8 కాయిన్స్ ఒకేసారి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అది కూడా నేను ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మీరు ఈ ఫుల్ ట్యాంక్ తర్వాత ట్యాపింగ్ గురు కావాలంటే రెండు ఒకేసారి క్లిక్ చేసి వెళ్ళిపోయి వాటి మీద మీరు క్లిక్ చేసి కాయిన్స్ అనే వాటిని ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ ట్యాంక్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. చూసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత కింద గెట్ ఇట్ అనే ఆప్షన్ వచ్చింది. దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకు 500/500 ఒకేసారి వచ్చాయి పూర్తిగా. సో 500/500 వచ్చాయి. ఇంకోసారి నేను ట్యాపింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి బూస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ ట్యాపింగ్ గురు అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ గెట్ ఇట్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు చూడండి, క్లిక్ చేస్తే చూడండి ఎంత ఫాస్ట్గా 5 కాయిన్స్ అనేవి ఒక్కసారిగా రిలీజ్ అవుతున్నాయి. ఇదివరకు ఏం జరిగిందంటే ట్యాపింగ్ గురు అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది నేను యూజ్ చేయలేదు. అప్పుడు ఏం జరిగింది, స్టార్టింగ్లో నేను క్లిక్ చేసినప్పుడు ఈచ్ ట్యాప్కి ఒక కాయిన్ ఇలా సింగిల్ కాయిన్ అనేది రిలీజ్ అయింది. అలా కాకుండా ఈ ట్యాపింగ్ గురు అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనకు షీల్డ్ నుంచి ఒకేసారి 5 కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఈ ట్యాపింగ్ గురు వల్ల మనం చాలా మల్టిపుల్ కాయిన్స్ అనేవి ఒకేసారి ఎర్న్ చేసుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ నేను బూస్ట్లోకి వచ్చానండి. మీకు డెమో కాబట్టి నేను మధ్యలో బయటకు వచ్చి చూపించాల్సి వస్తుంది. సో అది ఈ 2 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా గుడ్ ఆప్షన్స్ అండి. మీరు ఈ రెండింటిని మటుకు ఖచ్చితంగా ప్రతిరోజు యూజ్ చేసుకోండి. ఈ రెండింటిని యూజ్ చేసుకోవడం వల్ల మీకు మంచిగా ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు ఇక్కడ చూడండి మల్టీ ట్యాప్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ మల్టీ ట్యాప్ అనే దాన్ని మీరు ఏం చేయాలంటే మీరు కొన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటి మీరు ఈ మల్టీ ట్యాప్ను బై చేయాలి. సో ఈ మల్టీ ట్యాప్ను బై చేయాలి అని అంటే ఇక్కడ క్లిక్ చేశాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఉండేటటువంటి కాయిన్స్ ఏవైతే ఈ గెట్ ఇట్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి పైన స్క్రీన్ మీద ఏం జరిగింది, 4712 కాయిన్స్ ఉన్నాయి. వాటిల్లో నుంచి 200 కాయిన్స్ కట్ అయిపోయి ఈ మల్టీ ట్యాప్ అనేది రిలీజ్ అయిందనమాట. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అని అంటే సో ఇలా క్లిక్ చేస్తున్నాను చూడండి. మామూలుగా అయితే మనకు సింగిల్ ట్యాప్కి ఒక కాయినే వస్తుంది. అలాంటిది ఈ మల్టీ ట్యాప్ బై చేయడం వల్ల 2 కాయిన్స్ అయ్యాయి. సో ఈ మల్టీ ట్యాప్ అనేదాన్ని మనం ఎన్ని ఎక్కువ సార్లు బై చేస్తే అంత ఎక్కువ ట్యాపింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇంకోసారి కూడా బై చేస్తున్నాను చూడండి. మల్టీ ట్యాప్ క్లిక్ చేశాను, గెట్ ఇట్ కొట్టిన తర్వాత ట్యాప్ మీదకి వెళ్ళాను మళ్ళీ. సో క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇంతకుముందు మనకేం జరిగింది, స్టార్టింగ్లో +1 వచ్చింది, తర్వాత ఒకసారి బై చేసిన తర్వాత +2 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది, +3 కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ ట్యాపింగ్ వల్ల బెనిఫిట్ అనేది ఏంటి అంటే ఈ మల్టీ ట్యాప్ అనే ఆప్షన్ వల్ల బెనిఫిట్ మనకి వచ్చే కాయిన్స్ అనేవి ఎక్కువ వస్తాయన్నమాట ఒకసారి సింగిల్ క్లిక్లో. తర్వాత ఎనర్జీ లిమిట్ అనేది ఉంది చూడండి. ఇక్కడ ఈ ఎనర్జీ లిమిట్ అనేది ఆ షీల్డ్ ఏదైతే ఉందో మనకు మెయిన్ పేజ్లో చూపించేటటువంటి షీల్డ్ ఇక్కడ 500 అని ఉంది చూడండి. 20/500 ఇలా పెరుగుతుంది కదా. ఈ 500కి మనకు ఎక్స్ట్రా స్పీడ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో అది బై చేస్తే 700 అవుతుంది, తర్వాత 1000 అవుతుంది, తర్వాత 1500 అవుతుంది. ఈ విధంగా సో ఈ షీల్డ్ యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది అనమాట ఈ ఎనర్జీ లిమిట్ వల్ల. మనకు ప్రతి లెవెల్కి ఇక్కడ లెవెల్ 1లో ఉన్నాం, ఇది బై చేసిన తర్వాత పెరుగుతుంది. సో అది కూడా చూపిస్తాను చూడండి. ఎనర్జీ లిమిట్ మీద క్లిక్ చేశాను, 200 కాయిన్స్ ఎర్న్ చేసినాయి అక్కడ స్పెండ్ చేశాను అనమాట. స్పెండ్ చేస్తే ఇక్కడ పైన ఉన్నటువంటి 200 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యాప్ మీద క్లిక్ చేశాను చూడండి. ఇదివరకు ఏం జరిగింది, మనకు 500 ఉండేది. ఈ 500 ఉన్నది కాస్త ఇప్పుడు చూస్తే కింద డౌన్ సైడ్లో 1000 అయ్యింది చూడండి. సో 1000 అయింది. సో దీనివల్ల ఏంటి అంటే దీని కెపాసిటీ అనేది మనకు పెరుగుతుంది అనమాట. షీల్డ్ కెపాసిటీ, ట్యాంక్ కెపాసిటీ పెరుగుతుంది. సో దానివల్ల
మనం ఎంత ఎక్కువ ఫ్రీ టైంలో ఉంటే అంత ఎక్కువగా మనం ఎర్న్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాని కింద రీఛార్జింగ్ స్పీడ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ రీఛార్జింగ్ స్పీడ్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో రౌండ్గా ఉన్నది మెయిన్ పేజ్లో ఉన్నది, ఇది మొత్తము ఫుల్గా రీఛార్జ్ అవ్వడానికి మనకి 15 మినిట్స్ టైం పడుతుంది. సో ఈ రీఛార్జ్ స్పీడ్ అనేది మనం ఎంత ఎక్కువ సార్లు బై చేస్తే 15 మినిట్స్ బదులు 12 మినిట్స్, 10 మినిట్స్, 5 మినిట్స్ ఇలా ఎన్ని ఎక్కువ సార్లు బై చేస్తే అంత తక్కువ టైంలోనే అంత ఫాస్ట్గా ఆ ట్యాంక్ అనేది ఫుల్గా రీఛార్జ్ అయిపోద్ది అనమాట. రీఛార్జ్ అయిపోయిన తర్వాత మనం ఫాస్ట్గా ఎర్నింగ్స్ అనేవి చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్లో ది బిగ్గెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ట్యాప్ బాట్. ఈ ట్యాప్ బాట్ అనేది ఏంటి అని అంటే మనం ఎటువంటి క్లిక్ చేయకపోయినా కానీ మనం ఎవ్రీడే ఎర్న్ చేసుకోవాలంటే ఈ ట్యాప్ బాట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. కానీ దీన్ని బై చేయాలి అని అంటే మన దగ్గర ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ అనేది 2 లక్షలు ఉండాలి. 2 లక్షలు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ట్యాప్ బాట్ అనే దాన్ని మనం బై చేయగలము. సో 2 లక్షలు అయిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఈ ట్యాప్ బాట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీరు బై చేస్తే ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ అనేది 0 అయిపోతుంది. కానీ మీకు బెనిఫిట్ ఏంటి అంటే ప్రతిరోజు మీరు క్లిక్ చేయకపోయినా కానీ మీకు మినిమం 1,60,000 కాయిన్స్ అనేవి మీకు మినిమం వస్తాయన్నమాట. ఒక్క రోజులో మీకు 1,60,000 కాయిన్స్ అనేవి ఈ ట్యాప్ బాట్ ద్వారా మీకు ఎక్స్ట్రాగా ఫ్రీగా వస్తాయన్నమాట. సో మీరు ఒక్కసారి బై చేసి పెడితే ఈ అప్లికేషన్ రన్ అయిన ప్రతిరోజు కూడా మీకు 1,60,000 కాయిన్స్ అనేవి మీకు బెనిఫిట్గా వస్తాయి. సో మీరు ఒక్కసారి ఏం చేస్తున్నారు, 2 లక్షలు మీరు ఎర్న్ చేసుకున్నటువంటి 2 లక్షల కాయిన్స్ మీరు ఇక్కడ బై చేస్తున్నారు. బై చేయడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇంకా ఈ అప్లికేషన్లో మైనింగ్ అనేది ఒక 20 రోజులు నడిచింది అనుకోండి, 20 ఇంటూ 1,60,000 కాయిన్స్. లేదు 10 రోజులు నడిచింది అనుకోండి, 10 రోజులు ఇంటూ 1,60,000 కాయిన్స్. లేదు ఇంకా ఒక నెల రోజుల పాటు నడిచింది అనుకోండి, 30 ఇంటూ 1,60,000 కాయిన్స్. సో నాకు వస్తున్న కెపాసిటీ అయితే ప్రస్తుతానికి ఈ ట్యాప్ బాట్ ద్వారా 1,60,000 కాయిన్స్ నేను క్లిక్ చేయకపోయినా కానీ పర్ డేకి నాకు బోనస్గా వస్తున్నాయి అన్నమాట. సో బోనస్గా వస్తున్నాయి కదా ఆటోమేటిక్గా వస్తాయి అంటే అలా అనుకోకండి. మీరు అట్లీస్ట్ ఒకసారైనా కానీ అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ మీకు మీరు ఎర్న్ చేసినటువంటి 1,60,000 కాయిన్స్ కానీ 70,000 కాయిన్స్ కానీ 80,000 కాయిన్స్ కానీ మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట బై చేసిన తర్వాత. సో దాన్ని గెట్ ఇట్ అని మీరు క్లిక్ చేస్తేనే అవి వెళ్ళేసి మీ వ్యాలెట్కి యాడ్ అవుతాయి. ఒకవేళ మీరు ఈ ట్యాప్ బాట్ బై చేసాం కదా మనం అప్లికేషన్ అసలు ఓపెనే చేయని అవసరం లేదు, బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది అని అనుకుంటే అది రాంగ్ అండి. అలా అవ్వదు. మీరు ప్రతిరోజు అట్లీస్ట్ ఒక్కసారి అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు వచ్చినటువంటి బోనస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీ వ్యాలెట్కి యాడ్ అయ్యేలా అక్కడ మెయిన్ స్క్రీన్ మీదే గెట్ ఇట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చినటువంటి కాయిన్స్ అనేవి ఇక్కడ మీకు బ్యాలెన్స్ లేక యాడ్ అయిపోతాయి. సో ఇదే అప్లికేషన్లో ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు వాళ్ళ సోషల్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు జాయిన్ అయితే మీకు ఇక్కడ 2 లక్షల కాయిన్స్, ఇక్కడ 1,00,000 కాయిన్స్ అనేవి మీకు ఇమీడియట్గా ఫ్రీగా వస్తాయి అన్నమాట. సో ఈ వ్యాలెట్లలో లేకపోతే ఈ టెలిగ్రామ్ సోషల్ మీడియాలో ఏ విధంగా జాయిన్ అవ్వాలి అనేసి నేను ఇదివరకే వీడియో చేశాను. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను మీకు ఇస్తాను. సో దాన్ని మీరు యూజ్ చేయండి. యూజ్ చేస్తే మీకు ట్యాప్ బాట్ అనేది మీరు ఇమీడియట్గా జస్ట్ జాయిన్ సోషల్స్ ఏదైతే ఉందో దీన్ని చేసేయడం ద్వారానే మీకు ఇమీడియట్గా 2 లక్షల కాయిన్స్ అనేవి వస్తాయి. అంటే మీరు ఫస్ట్ డేనే ఏదైతే ఉందో మెయిన్ థింగ్ ఆటో ట్యాప్ ఏదైతే ఉందో దాన్ని మీరు బై చేసేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు ఒకేసారి ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో 3 లక్షల కాయిన్స్ని మీరు ఇమీడియట్గా ఎర్న్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు మిస్ చేయకండి. సైన్ అప్ చేసుకున్న ఇమీడియట్గా చేయండి. దీనికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, అది మీరు చేయండి. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటిలో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే రిఫరల్స్. సో ఈ రిఫరల్స్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇన్వైట్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఇన్వైట్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు మీ రిఫరల్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మీరు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి
కొత్తగా మీరు ఫ్రెండ్స్ అనే వాళ్ళని జాయిన్ చేసుకోవచ్చు అండి. సో మీరు ఎక్కువ మందిని జాయిన్ చేస్తే మీకు ఎక్కువ టోకెన్స్ అనేవి జనరేట్ చేయబడతాయి, ఫ్రీగా వస్తాయి. సో ఇది ట్యాప్ స్వాప్ గురించి అండి. మన రెండో మైనింగ్ బాట్ ఏదైతే ఉందో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి ర్యాంకింగ్ సెకండ్లో ఉన్నటువంటి ట్యాప్ స్వాప్ ఏదైతే ఉందో దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాం. సో దాని తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉన్నదండి ఏంటి అంటే మీమిఫై కాయిన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డౌన్ సైడ్లో స్టార్ట్ అనే ఆప్షన్ వచ్చింది. చూడండి, ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది. చూడండి, ఆ ప్లే అండ్ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అని వచ్చింది, స్టార్ట్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్లో స్టార్ట్ ప్లేయింగ్ అనే ఆప్షన్ ఉంది. చూడండి, ఈ స్టార్ట్ ప్లేయింగ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ మనకు మెయిన్గా క్లెయిమ్ బోనస్ అని టాప్లో వచ్చింది. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే మనం రిఫరల్ బోనస్ ఏదైతే ఉందో ఆ రిఫరల్ బోనస్ అనేది మనకు 10,000 కాయిన్స్ ఇచ్చారనమాట. సో అది క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మనకు 10,000 కాయిన్స్ ఫ్రీగా యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సేమ్ వేరే అప్లికేషన్స్లో ఏ విధంగా చేసామో అలా స్క్రీన్ మీద టచ్ చేయాలి. స్క్రీన్ మీద టచ్ చేస్తూ ఉంటే మన కాయిన్స్ అనేవి పైన ఏదైతే ఉందో 10,000 పై నుంచి పెరుగుతున్నాయి. చూడండి, అలా మీరు ఏం చేయాలి అని అంటే ఇది 0/1000 అయ్యే వరకు మీరు ఇలా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడంటే ఇక్కడ చూడండి 800/1000 ఉంది కదా, అది మనం ట్యాప్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇవన్నీ రిలీజ్ అయిపోయి 0/1000 అయితే 0/1000 అయ్యే వరకు కూడా మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే పైన ఉన్నటువంటి కాయిన్స్ వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది మీకు పెరుగుతుంది అన్నమాట. దాని తర్వాత దీంట్లో బూస్టర్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడం. ఇక్కడ బూస్టర్స్ అనే ఆప్షన్ ఉంది. చూడండి, ఆ బూస్టర్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, సేమ్ మనం ట్యాప్ స్వాప్ ఏదైతే ఉందో ట్యాప్ స్వాప్లో ఏ విధంగా మనం రీఛార్జ్ చేసుకున్నామో సేమ్ అదే రకమైన రీఛార్జ్ ఆప్షన్ దీంట్లో కూడా ఉంది. మీరు ఇమీడియట్గా రీఛార్జ్ అంటే అక్కడ మెయిన్ స్క్రీన్ మీద ఉన్నటువంటి 0/1000 1000/1000 ఉన్న 0/1000 అయినప్పుడు మీరేం చేయాలి అంటే ఈ పేజ్లోకి వచ్చేసి బూస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, 3/3 అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఒక్కసారిగా ఫుల్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మీరు మెయిన్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి దాని మీద మీరు క్లిక్ చేస్తూ ఉంటే మీకు కాయిన్స్ ఎర్నింగ్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. దాంతోపాటు ఈ టర్బో అనే ఆప్షన్ ఏదైతే ఉందో అదేంటి అంటే మీకు స్క్రీన్ మీద 1000/1000 2000/2000 3000/3000 ఇలా ఎప్పుడైతే ఫుల్గా కనిపిస్తుందో అప్పుడు ఏం చేయాలంటే మీరు బూస్ట్ మీదకి వచ్చి క్లిక్ చేసి దాని తర్వాత ఈ టర్బో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ టర్బో అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. ఈ టర్బో మీద మీరు క్లిక్ చేసి తిరిగి స్క్రీన్ మీదకి వెళ్ళి ట్యాప్ చేస్తే మీకు ఒక కాయిన్ రిలీజ్ అవ్వాల్సిన చోట మీకు 5 కాయిన్స్ కానీ 10 కాయిన్స్ కానీ ఈ విధంగా రిలీజ్ అవుతాయి అన్నమాట ఎక్కువ స్పీడ్తో. సో దాన్ని టర్బో అని అంటారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, మీకు డ్యామేజ్ అనే ఆప్షన్ ఉంది. ఈ డ్యామేజ్ అనే ఆప్షన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే దీని మీద మీరు క్లిక్ చేసి దాన్ని అప్గ్రేడ్ చేస్తే 100 కాయిన్స్ మీకు కట్ అయ్యాయి అన్నమాట. సో మీరు మెయిన్ పేజ్కి వెళ్ళేసి మీరు క్లిక్ చేస్తూ ఉంటే ఏం జరుగుద్ది అని అంటే ఈ టోటల్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోజీ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇదివరకు ఒక కాయిన్ రావాల్సిన చోట 2 కాయిన్స్ వస్తాయన్నమాట. లేకపోతే ఇది మళ్ళీ రీఛార్జ్ చేస్తే 3 కాయిన్స్, లేకపోతే మళ్ళీ రీఛార్జ్ చేస్తే ఒక్కసారిగా ఒక ఫింగర్ మీద వేలు అనేది ఆ బొమ్మ మీద అలా టచ్ అయితే ఒక కాయిన్ రావాల్సిన చోట నుంచి 4 కాయిన్స్ కానీ 5 కాయిన్స్ కానీ మీరు ఎన్నిసార్లు ఇది రీఛార్జ్ చేసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయ్యి అన్ని కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి ఎనర్జీ క్యాప్. ఈ ఎనర్జీ క్యాప్ అనేది ఏంటి అంటే మీరు ఒక 100 కాయిన్స్ని మీరు ఇక్కడ స్పెండ్ చేస్తే పైన షీల్డ్ యొక్క కెపాసిటీ 1000 ఉన్నది 1500గా పెరుగుద్ది అనమాట. సో దీన్ని మీరు ఎన్నిసార్లు రీఛార్జ్ చేస్తే దాని కెపాసిటీ అనేది అంత 500 అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 1000 ఉన్నది 1500 అయింది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ 2000 అయింది. ఆ నెక్స్ట్ స్టెప్లో 2500 అయింది. ఆ నెక్స్ట్ స్టెప్లో 3500 ఇలా ఎనర్జీ క్యాప్ అనేది మీరు ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుకుంటే అంత పెరుగుతూ వెళ్తుంది అన్నమాట.
దాని తర్వాత ఉన్న ఆప్షన్ రీఛార్జ్ స్పీడ్. సో ఈ రీఛార్జ్ స్పీడ్ అనేది ఏంటి అని అంటే, మీకు ఒక్కసారి ఫుల్ ఎనర్జీ రావడానికి టైం అనేది 15 మినిట్స్ పెడితే, ఇది మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఆ ఫుల్ ఎనర్జీ అనేది చాలా తక్కువ టైంలో, అంటే 10 మినిట్స్లో 5 మినిట్స్లో ఇలా వచ్చేస్తుంది. సో దాని తర్వాత లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ట్యాబ్ బాట్ అనేది, ఈ ట్యాబ్ బాట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. కాకపోతే దీంట్లో ఇంకా యాక్టివేట్ అవ్వలేదు, ఇప్పటివరకు ఎవరికి కూడా ఈ ట్యాబ్ బాట్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. సో ఈ ట్యాబ్ బాట్ని మీరు ఎప్పుడైతే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేస్తారో అప్పుడు ఈ ట్యాబ్ బాట్ మీద మీరు క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి సమ్ అమౌంట్, అది 1 లక్ష 2 లక్షల, వాళ్ళు ఎంత పెడితే అంత రీఛార్జ్ ఇది. సో అంత కట్ అవుతాయి మీ దగ్గర నుంచి, కట్ అయిపోయి మీరు రోజు క్లిక్ చేయకపోయినా కానీ ఒక్కసారి అప్లికేషన్ ఓపెన్ చేసి జస్ట్ గెట్ ఇట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఎర్న్ చేసుకున్నటువంటి కాయిన్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు యాడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇంతేనండి మీమ్5 కాయిన్ గురించి. సో నెక్స్ట్ టెలిగ్రామ్ బాట్ అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి మనం వెళ్ళిపోదాం. సో దీంట్లో మళ్ళీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఎవరినైనా రిఫర్ చేయాలి అని అంటే ఇక్కడ ఇన్వైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో స్క్రీన్ మీద, దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ రిఫరల్ కోడ్ అనేది జనరేట్ అవుద్ది అనమాట. ఇక్కడ చూడండి, మీ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ ఉంది చూడండి, దీన్ని కాపీ చేయాలి. కాపీ చేసేసి మీకు కావాల్సిన వాళ్ళకు షేర్ చేయొచ్చు. సో నెక్స్ట్ కాయిన్ ఏదైతే ఉందో అది ట్రూ కాయిన్ అండి. ఈ ట్రూ కాయిన్ని మనం ఏ విధంగా ఎర్న్ చేయాలి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి రెఫరల్ లింక్ ఏదైతే ఉందో నేను దాన్ని వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు లెట్స్ ప్లే అనే ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ లెట్స్ ప్లే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు స్టార్ట్ అనే ఆప్షన్ వచ్చింది, స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు 60 పాయింట్స్ అనేవి వాళ్ళు సైన్ అప్ బోనస్కి ఇచ్చారు. మీకు 60 పాయింట్స్ అనేవి యాడ్ అయిపోయి ఉంటాయి. సో ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, స్పిన్ అనే ఆప్షన్ ఒకటి రౌండ్ది చూపిస్తుంది, స్పిన్ అనేసి దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. ఈ స్పిన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇలా రొటేట్ అవుతుంది అనమాట. రొటేట్ అని వేసి ఇక్కడ ఏదైతే ఉందో స్పిన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని కాయిన్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఈ కాయిన్స్ అనేవి వెళ్ళేసి ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్లోకి మీకు కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అది ఎప్పటి వరకు యాడ్ అవుతాయి అని అంటే ఇక్కడ చూడండి, మీకు 150/100 కింద డౌన్ సైడ్లో 150/100 అనేది వచ్చిందనమాట. అది 0 అయ్యే వరకు మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ స్పిన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేస్తే మీకు కాయిన్స్ అనేవి జనరేట్ అయిపోయి ఇక్కడ ఏదైతే ఉందో ట్రూ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్లో మీకు వ్యాలెట్లోకి బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో నాకు ఇంటర్నెట్ చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల ఇది క్లిక్ చేసినా కానీ రన్ అవ్వట్లేదు. సో మీరు ట్రై చేయండి, ఒకవేళ రన్ అయిందనుకోండి ఈ స్పిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఎన్నిసార్లు హైలైట్ అయితే అన్నిసార్లు మీరు క్లిక్ చేయడమే. అలా మీరు ఎన్నిసార్లు అయినా క్లిక్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేస్తూ ఉండడం ద్వారా మీకు ఇక్కడ ఏ అయితే కాయిన్స్ అనేవి బోనస్గా జనరేట్ అవుతాయో అవి ఈ ట్రూ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ మీకు జాయిన్ అవుతాయి, యాడ్ అవుతాయండి. సో ఈ ట్రూ కాయిన్ అనేది మీరు ఆల్రెడీ టాన్ కాయిన్ చూశారు, తర్వాత నాట్ కాయిన్ చేశారు, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిందేనండి ఈ ట్రూ కాయిన్ అనేది కూడా. సో అందుకని చెప్పేసి నేను ఈ మైనింగ్ అప్లికేషన్స్ బాట్లో దీన్ని కూడా యాడ్ చేశాను. సో ఎవరైతే టాన్ కాయిన్ నాట్ కాయిన్ ఏదైతే ఉందో ఈ రెండింటిని మిస్ చేశారో వాళ్ళు ఈ ట్రూ కాయిన్ అనే దీన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఈ ట్రూ కాయిన్ అనేది కూడా నాట్ కాయిన్ టాన్ కాయిన్ యొక్క ఫ్యామిలీ నుంచే ప్రాజెక్ట్ వచ్చింది అనేసి అందరూ అంటున్నారు. సో మీరు ఈ స్పిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పిన్స్ ఎన్ని వస్తే అన్నీ మీరు ప్రతిసారి క్లిక్ చేసి ఎర్న్ చేసుకోండి. దాంతోపాటు మీరు ఇక్కడ ఎవరినైనా రిఫర్ చేయాలంటే ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో డౌన్ సైడ్లో దాని మీద క్లిక్ చేస్తే మీ రిఫరల్ లింక్ అనేది జనరేట్ అయ్యిద్ది. ఎవరికి కావాలంటే వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ చూడండి, దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు రిఫరల్ లింక్ అనేది వేరే వాళ్ళకు పంపించడానికి
టెలిగ్రామ్ లేకపోతే వాట్సాప్ చూపిస్తుంది, షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం ద్వారా మీకు ఎక్స్ట్రాగా కాయిన్స్ 50 కాయిన్స్, దాని తర్వాత 50 స్పిన్స్ అనేవి కూడా ఎక్స్ట్రా వస్తాయి. సో దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఎంతమందిని రిఫర్ చేస్తే అన్ని స్పిన్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇది ట్రూ కాయిన్ మైనింగ్ గురించి. దాని తర్వాత నెక్స్ట్ ఎస్ కాయిన్ అని ఇంకోటి ఉందండి. ఈ ఎస్ కాయిన్ని ఏ విధంగా మైనింగ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఏదైతే లింక్ ఉందో లింక్ మీద క్లిక్ చేశాను, స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నానండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు గిఫ్ట్ బాక్స్ అనేది ఒకటి వచ్చింది, ఓపెన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఎస్ కాయిన్స్ రివార్డ్స్ అనేది వచ్చాయండి. ప్లే ఎస్ కాయిన్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. తర్వాత స్టార్ట్ ప్లేయింగ్ ఇక్కడ ఉంది చూడండి, స్టార్ట్ ప్లేయింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 2 ఫింగర్స్ తోటి రైట్ లెఫ్ట్ కంటే మీకు కాయిన్స్ అనేవి వస్తాయి అనేసి వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, స్క్రీన్ మీద రైట్ లెఫ్ట్ ఫింగర్స్ తోటి ఇలా టచ్ చేస్తూ ఉంటే మీకు కాయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో దాంతోపాటు వీళ్ళు ఇంకొక అదర్ ఆప్షన్ అనేది ఇస్తున్నారండి. అదేంటి అంటే ఇక్కడ ఉండేటటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేసి వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్, తర్వాత ట్విట్టరు, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్స్, ట్విట్టర్ గ్రూప్స్, ఈ విధంగా వీటన్నిటి మీద మీరు క్లిక్ చేస్తే మీకు కాయిన్స్ అనేవి ఎక్స్ట్రా వస్తాయి. కనెక్ట్ వ్యాలెట్ ఇవన్నీ క్లిక్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా కాయిన్స్ అనేవి వస్తాయి. సో మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి వ్యాలెట్ కనెక్షన్ కానీ టెలిగ్రామ్ గ్రూపుల్లో వీటిలో జాయిన్ అవ్వడం కానీ చేసుకోండి. తర్వాత ఇక్కడ కింద బ్యాక్ టు గేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది చూడండి. మనకు ఏదైతే వాళ్ళు స్టార్టింగ్ బోనస్ ఏదైతే ఉందో గిఫ్ట్ బాక్స్ ద్వారా వచ్చిందో అది ఇక్కడ చూపిస్తుంది చూడండి, 1,10,000 ఎంత వచ్చింది. తర్వాత క్లిక్ చేయడం ద్వారా కొన్ని కాయిన్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో ఇలా క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఈ ఎస్ కాయిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయిపోయేసి పైన ఉన్నటువంటి వ్యాలెట్లో మీకు యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాంతోపాటు మీరు ఎవరినైనా రిఫర్ చేయాలి అని అంటే ఈ కింద చూడండి ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఈ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీ రిఫరల్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సెండ్ ఇన్వైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సెండ్ ఇన్వైట్ మీద మీరు క్లిక్ చేసి ఒక ఫ్రెండ్ని రిఫర్ చేస్తే మీకు 50,000 కాయిన్స్ అనేవి ఎక్స్ట్రాగా వస్తాయి అన్నమాట. సో అలా కాకుండా ముగ్గురు రిఫర్ చేస్తే 5 లక్షల కాయిన్స్ అనేవి ఎక్స్ట్రాగా వస్తాయి. అలా కాకుండా 10 మంది ఫ్రెండ్స్ని అయితే 20 లక్షల కాయిన్స్ ఎక్స్ట్రాగా వస్తాయి. అదే 25 మంది ఫ్రెండ్స్ను మీరు రిఫర్ చేస్తే 25 లక్షలు, 50 మంది ఫ్రెండ్స్ను రిఫర్ చేస్తే 30 లక్షల కాయిన్స్ అనేవి మీకు ఎక్స్ట్రాగా బోనస్గా వస్తాయి అన్నమాట. సో ఇదంతా ఏంటి అంటే ఎక్కువ మందిని మీరు ఎక్కువ మీకు టైం ఉంది మేము మైనింగ్ చేయగలము అని అంటే వాళ్ళు ఎస్ కాయిన్ మీద కూడా ఫోకస్ చేయండి. ఎస్ కాయిన్ కంటే ముందు ఏదైతే నేను 4 చెప్పానో అవి అయితే చాలా ఇంపార్టెంట్ మైనింగ్ అప్లికేషన్స్ అండి. ఆ 4 అయితే మీరు మిస్ చేయొద్దు. ఈ ఎస్ కాయిన్ అనేది మీకు టైం ఉంది మేము చేయగలము అంటేనే మీరు జాయిన్ అయ్యి చేయండి. సో దాని తర్వాత మైనింగ్ వాటిలలో నాకు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే క్యాటిజన్ బాట్ అనమాట. ఆ క్యాటిజన్ బాట్ మీద మనం మైనింగ్ చేయాలి అంటే ఇక్కడ లాంచ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ లాంచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. మీకు లాంచ్ కనపడకపోతే పైన ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ చూడండి, అది క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి మెయిన్ పేజ్ మీద ఒక పిల్లి బొమ్మ అనేది కనిపిస్తుంది. 1 అనే సింబల్ చూపిస్తుంది చూడండి. ఈ పిల్లి బొమ్మ మీద మనం స్టార్టింగ్లో క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే అక్కడ ఒక పిల్లి అనేది ఇక్కడ దీంట్లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే మళ్ళీ 1 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఒక పిల్లి వచ్చింది చూడండి. మీరేం చేయాలంటే దీన్ని తీసుకెళ్ళేసి దీనికి టచ్ చేయాలి. టచ్ చేస్తే మీకు కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ క్లిక్ చేసాను చూడండి, కింద క్లిక్ చేస్తే 1 వచ్చింది. సేమ్ నంబర్ ఏదైతే ఉందో వాటిని టచ్ చేయాలన్నమాట. టచ్ చేస్తే మీకు ఇక్కడ ఎక్స్ట్రా కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే మీరు ఇక్కడ కింద ఉన్నటువంటి ఏదైతే పిల్లి బొమ్మ ఉందో మళ్ళీ దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ ఒక పిల్లి అనేది వచ్చిందనమాట. సో మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే ఇంకొకటి వచ్చింది. సో ఇది 2 కలిపి
2 పాయింట్స్ చేసాం. మళ్ళీ క్లిక్ చేస్తే ఏం జరిగింది, ఇంకొకటి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇది కలిపామన్నమాట. చూడండి, ఇప్పుడు 2, 1 ఉన్నాయి కదా, ఈ 2, 2 ఏదైతే ఉన్నాయో అవి 2 కలిపాను, కలిపి 3 అయింది. సో ఈ 3 వచ్చింది, మళ్ళీ 3ని 3తో అటాచ్ చేశాను అనమాట. అప్పుడు 4 అయిపోయి మనకు ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి యాడ్ అయ్యాయి. సో ఇంతేనండి. ఈ ఏదైతే ఉందో వీటిని సేమ్ నెంబర్ ఉండేటటువంటి పిల్లుల్ని మనం మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేస్తే అలా మ్యాచ్ చేస్తే మన కాయిన్స్ అనేవి ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటాయి. సో మనకు అర్థం కాకపోతే ఇక్కడే వాళ్ళు అటు కూడా రిలీజ్ చేస్తున్నారు చూడండి. మళ్ళీ 1 మీద క్లిక్ చేశాను నేను, మళ్ళీ 1 వచ్చింది. 1 మ్యాచ్ చేశాను, 2 అయిపోయాయి. చూడండి, ఒకవేళ మనకు మ్యాచ్ అయ్యేది ఎప్పుడైనా రాకపోతే పైనుంచి మనకు ఒక గిఫ్ట్ లాంటిది వస్తుంది. ఆ గిఫ్ట్ లాంటి దాన్ని మ్యాచ్ చేసినా కానీ సరిపోతుంది అన్నమాట. క్లిక్ చేస్తే మనకు కొత్తగా ఒక పిల్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. సో ఆ నెంబర్ తోటి మళ్ళీ చూసి మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళేసి మళ్ళీ 4కి టచ్ చేస్తున్నాను చూడండి. సో కన్ఫామ్ అవ్వడం ద్వారా మళ్ళీ మనకు ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇక్కడ మనం ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ క్యాటిజన్ గురించి అయితే నా దగ్గర అంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లేదు. నేను కూడా తక్కువ సార్లు దీన్ని యూజ్ చేశాను. సో మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు ఎక్కడన్నా యూట్యూబ్ వీడియోస్ చూసి దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కంటిన్యూ చేయండి. లేకపోతే నాకేదన్నా ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనే దీని గురించి మళ్ళీ స్పెషల్ వీడియో అనేది చేస్తాను. సో ఇంతేనండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇంకా చాలా ఉన్నాయి టెలిగ్రామ్ బాట్ మైనింగ్ అప్లికేషన్స్, కానీ నేను వాటన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పట్లేదు. సో మెయిన్ బిగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే అనుకున్నానో వాటి గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ 2 ఎస్ కాయిన్ అనేది, తర్వాత ఈ క్యాటిజన్ అనేది మీ ఛాయిస్ అండి. మీరు కుదిరితే చేయగలము అనుకుంటే చేయండి, లేకపోతే ఫస్ట్ 4 ఏదైతే ఉన్నాయో వాటిని అయితే మీరు మిస్ చేసుకోకండి. వాటిలలో ఫస్ట్ పొజిషను, సెకండ్ పొజిషన్ ఇలా మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఏంటి అంటే చైన్ గేమ్ అనేది, అది ఫస్ట్ పొజిషన్లో ఉన్నది. సెకండ్ పొజిషన్లో ఉన్నది ట్యాప్ స్వాప్. దాని తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది మీమిఫై. సో మీమిఫై తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది ట్రూ కాయిన్ తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉన్నది ఎస్ కాయిన్, దాని తర్వాత క్యాటిజన్. సో ఇలా చూసుకోండి. మీరు స్టార్టింగ్లో ఉన్నటువంటి 4 ఏదైతే ఉన్నాయో వాటిని అయితే మీరు మిస్ చేసుకోకండి. ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.